ఈ ఏదైతే ఫ్రీ బస్ ఉందో దాని మీద కూడా నిన్న సమీక్ష చేశారు రవాణా శాఖని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. త్వరలోనే దీన్ని స్టార్ట్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న ఈ స్కీమ్ మీద విధి విధానాలు అలాగే అక్కడ అమలవుతున్న తీరును కూడా పరిశీలించారంటున్నారు. అక్కడే కాదు, యాక్చువల్గా తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు వరకు ఆ 2 సిటీస్కి పరిమితమయ్యి అక్కడ కొన్ని సిటీ సర్వీసుల్లో కూడా ఉమెన్కి ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తున్నారు. కాబట్టి అలా ఇట్లా ఏమన్నా ఎక్సెప్షన్స్, రూల్స్ ఏమైనా పెడతారేమో చూడాలి. ఇకపోతే అసలు ఎంతవరకు ఇది వైబుల్? ఆల్రెడీ ఆర్టీసీని ప్రభుత్వమే తన ప్రభుత్వ రంగ సంస్థగా మార్చుకుని ఆల్రెడీ ఆర్టీసీ సిబ్బందికి జీతభత్యాలు చెల్లిస్తున్నారు. అఫ్కోర్స్ నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా 500 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ రాబడి వస్తుంది ఏపీఎస్ఆర్టీసీకి. దాదాపుగా 69 నుంచి 70% ఆక్యుపెన్సీ రేషియో ఉంది. అయితే తెలంగాణలోను కర్ణాటకలో చూసింది అక్కడ కూడా 65 నుంచి 70% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో ఎప్పుడైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనగానే 95% ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. సరే, మంచిదే. ఇకపోతే 500 ఏదైతే రాబడి ఉందో 500 కోట్లలో 220 కోట్లు ఓన్లీ డీజిల్కే పోతాయట. అలాగే 125 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాలరీస్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్కి ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చేది. కానీ ప్రతి నెల ఇప్పుడు ఫ్రీ బస్ వలన 250 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి నష్టం జరగబోతోంది. సో 125 కోట్లు ఇవ్వకపోగా తిరిగి గవర్నమెంటే 125 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రీఎంబర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు జీరో టికెట్ కొడతారు, కానీ అక్కడ టికెట్ మెషిన్లో మాత్రం దాని ఫేర్ రికార్డ్ అవుతుంది. ఎన్నైతే టికెట్లు అలాగ మహిళలకి ఇచ్చారో జీరో టికెట్స్, వాటిని గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్మెంట్ చేసుకుంటుంది కర్ణాటకలోను, తమిళనాడులో. ఇది జరుగుతున్న ప్రొసీజర్. ఓవరాల్గా డౌన్ ది లేన్ ఏపీఎస్ఆర్టీసీ ఒక గుదిబండ కాబోతోంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే జనరలైజ్డ్గా మాట్లాడారు మీ అధినాయకుడు. ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితిని చూసిన తర్వాత, ఈ శ్వేతపత్రాలన్నీ చూసిన తర్వాత నాకు భయం వేస్తోంది అన్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారు, ఏది సూపర్ 6 పథకాలు అని. ఒక్కసారిగా జనాల్లో సందేహాలు మొదలయ్యాయి. ఈయన శ్వేతపత్రాలన్నీ చూపించి ఇప్పుడు వీటికి ఏమన్నా కోత పెడతారా, జనాలను కన్విన్సింగ్ మోడ్లోకి తీసుకువెళ్తున్నారా? తప్పేం లేదు. నిజంగా గనక ఏపీఎస్ఆర్టీసీ విషయంలోకి వచ్చేసరికి లేదు, అందరికీ కాదు, మహిళల్లో కూడా కొంతమందికి, వృద్ధులకి, చదువుకునే పిల్లలకి, లేదంటే దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి, అంతేగాని వర్కింగ్ ఉమెన్కి వాళ్ళందరికీ కూడా పెట్టాలా అనేది కూడా కొంత ఆలోచించవచ్చు. తప్పేం కాదు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎంతోమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు. వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకుంటారు. కనీసం బస్ ఫేర్ కూడా పే చేయలేనటువంటి పరిస్థితి ఏం కాదు. అట్లాంటి ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల వాగ్దానంగా ఫ్రీ బస్ మహిళలకు అని చెప్పడం. ఇప్పటి వరకు రాష్ట్రంలో సూపర్ 6 కావచ్చు, అలాగే బిఎస్సి కావచ్చు, పోలవరం, అమరావతి సంబంధించి కావచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ కావచ్చు. రాష్ట్రం అంటే బాబు గారు ఏమన్నారంటే, ఈ దుర్మార్గమైన అరాచక ఆర్థికాన్ని చూసి ఇన్ని లక్షల కోట్లు తినేశారా, ఎట్లా ప్రభుత్వాన్ని ఆదుకోలేదు భయం చెప్పాడు. ఆయనకున్న అనుభవంలో ఆయన భయపడేది పరిపాలన చేయట్లేదు. కాకపోతే మీరు అన్నట్టు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో స్టడీ చేసిన తర్వాత మీరు అన్నట్టు 250 కోట్ల అదనంగా భారం పడుతుంది మంత్లీ మన ఆర్టీసీ. దీన్ని ఎలా చేయాలని పైన రవాణా శాఖ మంత్రితో కొంతమంది నిపుణులు డిస్కస్ చేశారు. బిలో ప్రావర్టీ లెవెల్, వర్కింగ్ ఉమెన్, అలాగే కొన్ని రకాల అంశాలు పరిగణలో తీసుకొని ఇవ్వద్దాము, ఏ రకంగా ఇస్తే బాగుంటుందని చర్చ జరుగుతుంది. కాకపోతే మీరు సోషల్ మీడియాలో చూసినట్టు ఒక ఆవిడ పూలు కట్టుకుంటూ వెళ్తా ఉంది. బయటకు వెళ్తా ఉందని టైం పాస్ కూర్చొని నేను బస్సులో కూర్చొని పూలు కట్టుకున్నా అని చెప్తా ఉంటా. ఇన్ని వైరల్ అయిన వీడియోలు. ఇంకొక ఆవిడ, నాకు నెల్లూరులో టమాటాలు 100 రూపాయలు దొరుకుతున్నాయి, ఇక్కడ చిత్తూరులో అయితే మాకు 500 అంట, నేను అటుకెళ్ళి కొనుక్కొస్తానని ఇంకొక ఆవిడ వైరల్ చేస్తారు. ఇంకొక ఆవిడ బస్సులో పళ్ళు తోముకుంటూ పోతాం. అంటే ఎందుకన్నానంటే ఇది ఏదో కామెడీ అని కాదు, ఫ్రీగా వస్తుంది అంటే ఎవరికైనా దాని విలువ చాలా తక్కువగా చూస్తారు. సో అలా కాకుండా సెలెక్టెడ్ పర్సన్ కి, అంటే నాకున్న అభిప్రాయం, మీరు అన్నట్టు వర్కింగ్ ఉమెన్స్ కి, బిలో ప్రావర్టీ లెవెల్లో ఉండే వాళ్ళకి, వికలాంగులకి, గతంలో తెలుగుదేశం పార్టీ విద్యార్థులకు ఫ్రీ బస్ పాస్లు ఇచ్చింది. గుర్తుందో లేదో మీకు సురేష్ గారు? గతంలో ఆర్టీసీలో
విద్యార్థులకు మాత్రం ఎవరైనా పిల్లలైనా ఆడవాళ్ళైనా మగ పిల్లలైనా ఫ్రీ బస్సు ఇచ్చింది. అట్లా మంచి సదుపాయం. అలా ఈరోజు మహిళలకి కేటగిరీ వైజ్ గా డివైడ్ చేసి ఏమైనా ఇస్తారా అని పైన పేదవాదం జరుగుతోంది. అయితే 100% మేము ఏదైతే చెప్పాము ఇండియా కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం దాన్ని కట్టుబడి ఉన్నాం, ఇస్తాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కొంటాం. మేము ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నాం కానీ ప్రజల మీద భారాలు వేసే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యం. అందుకే మేము అన్నాం, మాకు ప్రజలు ఎంతో గొప్ప తీర్పునిచ్చారు, గౌరవప్రధాన పాత్ర ఇచ్చారు, ఒళ్ళు దగ్గర పెట్టుకునే పని చేయాలి, సేవ చేయాలని పదే పదే చెప్తానంటే నిద్రలేస్తే మా నాయకులు హెచ్చరిస్తూ ఉంటారు, మీరు ఆడ గొప్పని నోట్ జారద్దండి, అలాగే అజమాయిషీలు చేయొద్దండి, అలాగే చట్టాన్ని చేతిలో తీసుకోవద్దండి, వ్యక్తిగత కక్షలకు పోవద్దని రోజు మాకు సుప్రభాతాలు ఉంటాయి. సో మేము వాటిని చూసి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలతో పొరపాటున కూడా అయినా బై మిస్టేక్ చేస్తామని ఆలోచన చెప్తుంటారు, వాళ్ళ అభిప్రాయం తప్పేం కాదని. అయితే ఫ్రీ బస్ సౌకర్యాలని 100% మహిళలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. రోల్ అయ్యేటివి, సమస్యలు చెప్పేటివి చాలా మంది మాట్లాడుతుంటారు, కామెంట్ కూడా చేస్తుంటారు. ఇది కాకుండా చాలా మంది నాతో కూడా ఏమన్నారంటే, ఈ ఫ్రీ బస్ కన్నా ఆర్టీసీ ఛార్జీలు తగ్గించుకుంటా సార్ ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతారు కూడా అన్నారు, సలహాలు ఇచ్చారు. అట్లా డిఫరెంట్ గా కూడా చాలా అంశాలు వస్తున్నాయి. కానీ ఈరోజు డీజిల్, పెట్రోల్, మెయింటెనెన్స్, ఆర్టీసీ మీరు గమనించారు లేదో, గత 5 ఏళ్ళుగా ఆర్టీసీ బస్సులు ఏ బస్సులు కూడా రిపేర్ చేయలేదు జగన్మోహన్ గారు. అవి నడిచినాల్లో నడవచ్చు, మూలపడిపోతే మూలపడిపోవచ్చు. చాలా బస్సులు యాక్సిడెంట్లు అయ్యి బ్రేకులు ఫెయిల్ అయ్యి దెబ్బతిన సందర్భం చూసాము. సో ఇవన్నీ మెయింటెనెన్స్ కూడా వస్తారు కాబట్టి ఆర్టీసీ కార్మికుల్ని మేము చూసుకోవాలి, వాళ్ళు భద్రంగా జీతభత్యాలు చేయాలి, కార్పొరేషన్ సౌకర్యంగా నడిపించుకోవాలి, ఆ కార్పొరేషన్ పొందపెట్టించిన అప్పులు కట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అప్పులు ఇవన్నీ. దీంతో పాటు బస్సుల రిపేర్ తో పాటు మహిళలకి సరైన సౌకర్యం ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. ఎక్కడ భయపడడం కాదండి, గతంలో చేసిన విధ్వంసాన్ని చూసి మాకు ఒక రకంగా ఇట్లా చేస్తారా, ఒక రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఇలా చేయొచ్చా, ఈ విధమైన అవితం ఉంటుందా అని ఒక నిజంగా మాకే కంగారు పుట్టింది. దాంట్లో వచ్చిన మాట కానీ మేము చేయలేమని భయపడ్డాం కాదు. అలా అయితే పోలవరం కానీ అదేవిధంగా అమరావతి కానీ చేసేవి ఓట్లు అడుగుతున్నాం పదే చెప్తాం. ఎందుకంటే ఒక ధైర్యం ఉంది, సంపదను సృష్టించుకుంటాం, ఇండస్ట్రియల్ పాలసీలు తెచ్చుకుంటాం, అదేవిధంగా రైతులు కొనుగోలు శక్తి, అమ్మకం శక్తి పెంచుకుంటాం, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రాష్ట్రాలతో పాటు పూర్తి చేసి ఎన్నికలు పోదొచ్చుకున్నాం. కాబట్టి ధైర్యంగానే చెప్తున్నాం, మాకు ఎక్కడ ఎటువంటి విభేదాలు లేవు. కూటమి సభ్యులు కూడా కేంద్రానికి రావాల్సిన బడ్జెట్ పైన బీజేపీ వారు కావచ్చు, జనసేన గారు కావచ్చు, తెలుగుదేశం ఎంపీలు కావచ్చు, చాలా ప్లానబుల్ గా పకడ్బందీగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపరిచే విధంగా వికసిత భారత్ కి 2 రాష్ట్రం దేశం కట్టుబడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్లి చెప్పిన మాట తూచే తప్పకుండా పాటిస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా 100% గ్యారెంటీ చెప్తున్నాం. ఓకే, కోటేశ్వర గారు, కేంద్రం సహకారం మాట్లాడితే ఈ మాట వినపడుతుంది. ఎంత సహకారం అందించిందో బడ్జెట్లో చూసాం. అఫ్కోర్స్ ఇంతకు ముందుమే చాలా బెటరు, రైల్వే లైన్స్ విషయం అవ్వచ్చు, లేదంటే కనుక కొన్ని అవుటర్ రింగ్ రోడ్లు అవ్వచ్చు. కానీ పర్టికులర్గా గ్రాంట్స్ రూపంలో అయితే కనుక స్పెసిఫిక్గా భారీ ఎత్తున అయితే ఏం లేదు. అలాగని చెప్పేసి ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకానికి కేంద్రం ఎందుకు ఇస్తుంది, ఇది కూడా ఇలాంటివి కూడా ఆలోచించాల్సిన విషయం. అలాగే అసలు ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోను పట్టుకోవడానికే సందేహించినటువంటి పరిస్థితి చూసాం బీజేపీ నేతలు. అఫ్కోర్స్ రిజల్ట్స్ తర్వాత మాత్రం వాళ్ళ వైఖరి కొంత మారింది, ఎందుకంటే ఆ రకంగా రిజల్ట్స్ వచ్చినాయి, డిపెండెన్సీ పెరిగింది కాబట్టి మారితే మంచిది. అయితే అది నిధుల రూపంలో కనపడితేనే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. అలాగే ప్రభుత్వానికి కూడా వెసులుబాటు ఉంటుంది, ఆ బ్రీతింగ్ ఉంటుంది. ఇకపోతే ఏదైతే శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నట్లు ఒక్కసారిగా షాక్ అయ్యాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అంతకుముందు కూడా తెలుసు, ఈ ఆరోపణలు కొత్తగా వచ్చినాయి ఏం కాదు. కాకపోతే నంబర్స్ స్పెసిఫిక్గా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అంతే తప్ప ఆర్థిక విధ్వంసం భారీ ఎత్తున ఉందన్న సంగతి ఎప్పటికప్పుడు మేధావులు, జర్నలిస్టులు, విపక్షాలు, అన్ని పార్టీల వారు చెప్తూనే ఉన్నారు. అలాగే ఏం చూడబోతుంది అనేది మనందరికన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగానే కదా ఆర్థిక మంత్రిగా కూడా పనిచేసేటువంటి పరిస్థితుల్లో, అండ్ సో ఆయన చాలా ఈజీగా మనందరికన్నా కూడా రాష్ట్రం ఏ స్థాయిలో ఉండుంటుంది నేను ముఖ్యమంత్రి అయితే అనేది ఖచ్చితంగా ఒక అవగాహన. అయినా కూడా ఇంత స్థాయిలో అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 55 నుంచి 60 వేల కోట్లు అయితే సంవత్సరానికి 1,20,000 కోట్ల వరకు ఇప్పుడు సంవత్సరానికి పడుతుంది, అంటే దాదాపు డబుల్. మరి ఇవన్నీ కూడా సరే ముందైతే గెలుద్దామన్న ఉద్దేశంతో ఇచ్చేసినట్టున్నారు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బస్ విషయమే చూద్దాము. ఇది
ఎంతవరకు జనాలకి ఉపయోగపడుతుంది అనేది పక్కన పెడితే గుదిబండలాగా తయారయ్యే పరిస్థితి కనపడుతుంది. మరి దీంట్లో ఏమన్నా కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టే అవకాశం ఉంటే ప్రజలు హర్షిస్తారంటారా? ఇప్పుడు అప్పులకు సంబంధించి పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు గత ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, వాటి తీవ్రత గురించి చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. అవన్నీ చూసిన తర్వాతనే, అంటే అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికీ తెలుసు. అయినప్పటికీ అనేక వాగ్దానాలు, సూపర్ 6 పేరుతోటి వాగ్దానాలు చేశారు. ఆర్థిక పరిస్థితి సరే, దాన్ని ఎట్లా చేస్తారు? కేంద్ర ప్రభుత్వం మీద పదే పదే కేంద్ర సహకారం ఉంటే అనే మాట వాడుతున్నారు. అదేం తప్పేం కాదు, డెఫినెట్ గా కేంద్రానికి కూడా. ఎందుకంటే కేంద్రం ఏం చెప్తుంది, 2 ఇంజన్ల పాలన అంటుంది కదా. మరి ఆల్రెడీ 1 ఇంజన్ పాలన ఇక్కడ ఉంది, 2వ ఇంజన్ ఏం చేస్తుంది జనానికి అనేటువంటిది కూడా. ఆ 2వ ఇంజన్ మీద కూడా, అది పెద్ద ఇంజన్, ఆ పెద్ద ఇంజన్ మీద బాధ్యత డెఫినెట్ గా ఉంటది, సాయం చేయాల్సింది, దాన్ని కాదంట. ఇక్కడ ఉచిత బస్సు పథకానికి వచ్చేసరికి తెలంగాణలో వచ్చినటువంటి అనుభవం ఏంటంటే, ముఖ్యంగా శ్రామిక మహిళలు అంటే వాళ్ళంతా పర్మనెంట్ ఉద్యోగులు కాదు, రోజువారీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు, లేదా దుకాణాల్లో చాలా స్వల్ప మొత్తాలకి పనిచేసేటువంటి యువతులు కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు. వీళ్ళందరికీ ఎంతో ఉపయోగంగా ఉన్నది. ఎంతో ఉపయోగం అంటే నెలకి కనీసం 2,000 నుంచి 3,000 వరకు వాళ్ళకి ఆర్థికంగా లబ్ధి చేకూరుతా ఉంది. లక్షలాది మందికి ఈ లబ్ధి చేకూరటాన్ని, దీన్ని మనం ఎవరైనా కూడా విస్మరించకూడదు. అంటే ఇప్పుడు ఆక్యుపెన్సీ అనేటువంటి, అంటే జనం ఎక్కకుండానే బస్సులు తిరుగుతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడంటే ఇక తెలంగాణలో అంటే పూర్తి ఆక్యుపెన్సీ ఉంటుంది, దాదాపు కొంచెం అటు ఇటుగా. అందువలన జనం లేకుండా తిరిగితే ఆ ఖర్చు, అదే డీజిల్ ఖర్చు అవుతుంది, అదే స్టాఫ్ మెయింటెనెన్స్ అవుతుంది. అందులో ఎస్టాబ్లిష్మెంట్ దానిలో పెద్ద తగ్గేది ఏముండదు. కాకపోతే ఏంటంటే మహిళలకు ఉచితంగా ఇస్తే మహిళలకు పుట్టినటువంటి 0 టికెట్ కి రాష్ట్ర ప్రభుత్వము రీఎంబర్స్ చేయాలి. ఇప్పుడు ప్రజారంగ రవాణా సంస్థలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానివ్వండి, ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా లేదా ప్రభుత్వ మద్దతు లేకుండా ఎక్కడ నడవటం లేదు. నరేంద్ర మోడీ గారంటే ఆయన దేవుడి బిడ్డ కనుక ఆయన ఏం చేశారంటే, వృద్ధులకి మహిళలకి ఇచ్చేటువంటి రాయితీలను రద్దు చేశారు. పేదవాళ్ళు ఎక్కేటువంటి ప్యాసింజర్ రైళ్లన్నింటినీ కూడా రద్దు చేసి ఆ రైళ్లనే మళ్ళా ఎక్స్ప్రెస్ల పేరుతోటి పెట్టి జనం దగ్గర డబ్బులు పిండుతున్నారు. అందువలన ఆ ఎక్స్పీరియన్స్ దాన్ని చూసినప్పుడు మహిళలకి ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొంత రాయితీ ఇస్తున్నారు ప్రతి వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి, లేదా ఆధార్ కార్డు చూపించినటువంటి ఆధార్ కార్డు గుర్తింపుతోటి సీనియర్ సిటిజన్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి రాయితీ ఇస్తున్నారు. అందుకని అవన్నీ డెఫినెట్ గా కొనసాగాలి, మహిళలకు కూడా ఇవ్వాలి. ఆ ఇచ్చేటువంటిది ఆర్టీసీకి గుదిబండ అనేటువంటి వాదంతో నేనైతే ఏకీభవించినది గుదిబండ కాదు, మహిళలకు ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ లో కానీ మహిళలకి కొంతమందికి మేము నెలకు 2,500 ఇస్తాము, 3,000 ఇస్తామని చెప్తున్నారు కదా. దానితో పోల్చినప్పుడు, దానికి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ దాంతో పోల్చుకున్నప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని ఇస్తామంటున్నారు కనుక డెఫినెట్ గా ఇవ్వాలని అడుగుతారు, కానీ దానికి దీనికి పోటీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఇది డెఫినెట్ గా ఇది మహిళలకై ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలిగిస్తుంది, అది కుటుంబాలకు కూడా వెసులుబాటు కలిగిస్తుంది. రెండోది, చౌదరి గారు చెప్పినట్టు కొన్ని జోక్స్, ఆ జోక్స్ అనేటువంటివి ఏ పథకం మీద అయినా, అది నరేంద్ర మోడీ గారి మీద అయినటువంటి జోక్స్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద అయినటువంటి జోక్స్ ఉంటాయి. అది కాదు ప్రమాణంగా మనం తీసుకోవాల్సింది. ఇప్పుడు 6 నెలల తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఏ మహిళ పని పాటలు లేకుండా ప్రయాణాలు చేయడం లేదు. తొలి రోజుల్లో గుళ్ళకి, గోపురాలకి, లేదా బంధువుల ఇళ్లకి ఆ విధంగా కొంతమంది వెళ్ళనమాట వాస్తవం. ఇప్పుడు కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆర్థిక శక్తి కలిగినటువంటి మహిళలు ఎవరూ కూడా
ఆ కిక్కిరిసినటువంటి ఆర్టీసీ బస్సులు అంటే పల్లె వెలుగు కావచ్చు, లేకపోతే ఇంకా ఆ స్థాయిలో ఉండేటువంటి బస్సులు ఎక్కడానికి సిద్ధపడలేదు. వాళ్ళు క్యాబ్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, గతంలో ఎట్లాగైతే వెళ్ళారు ఇప్పుడు కూడా అట్లాగే వెళ్తున్నారు. అందుకని మహిళలు ఏదో దాన్ని దుర్వినియోగం చేస్తారు అనేటువంటిది వాళ్ళ మీద చేసేటువంటి ఒక ఆరోపణ తప్ప మరొకటి కాదు. ఎవ్వరు దేన్ని దుర్వినియోగం చేయడం లేదు. వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. అయితే సమాజంలో ప్రతిదాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు ఉంటారు కొంత శాతం. అందుకని దాన్ని చూపించి ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి పెద్ద చర్చించాల్సిన ఏం లేదు. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో అనుభవం చూశారు. ఈ వెంటనే ఇంప్లిమెంట్ చేయడం మంచిదనేది నా అభిప్రాయం. రైట్, మంచి విషయాలు చెప్పారు. సైదా గారు, మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఇది ఇక దీంట్లో ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా అమలు చేయడమే కరెక్ట్. ఏదో మొదట్లో పథకం స్టార్ట్ అయినప్పుడు ఏదో ఒక 2-3 రోజులు కొన్ని రోజుల పాటు అన్నట్టు ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని ప్రయాణాలు పెట్టుకున్నా కానీ అవి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కూడా చూడాలి. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇన్ ద సెన్స్ ఫిట్నెస్ ఆఫ్ ది బస్సెస్. అలాగే కొత్త బస్సులను కూడా ఇంట్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ రకంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందో లేదో చూడాలి. ఆల్రెడీ శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు, గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీ బస్సులను రిపేర్ చేసిన పరిస్థితే లేదు. మేము విజయవాడలో చూస్తుంటాము, ఎదర సిటీ బస్సు వెళ్తుంటే వెనకాలకి నల్లగా పొగలు వస్తూ ఉంటాయి. అసలు డిపో నుంచి బయటికి ఎలా తీయడానికి పర్మిషన్ ఇచ్చారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. మరి ఈ సర్వీస్ స్టాండర్డ్స్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు ఈ ఓవరాల్గా ఈ పథకం మీద? ఉచిత బస్సు సంబంధించి ఈ పథకానికి సంబంధించి కోటేశ్వరరావు గారు మంచి విశ్లేషణ చేశారు. ఆయన మాట్లాడేవి వాస్తవాలు. నేను ఆయన మాటలతో కాంగ్రెస్ పార్టీ ఏకీభవిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మా ప్రభుత్వాలు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, అధికారంలోకి వచ్చినటువంటి 15 రోజుల్లోనే కర్ణాటకలో మేము ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభించాము. అలాగే తెలంగాణలో చూసినట్లయితే 1 వారం రోజుల్లోనే మేము ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాము. ఏదైతే మాటకి చెప్పామో ఆ మాటకు కట్టుబడి మేము ఆ యొక్క పథకాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ప్రజలకు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు దాటిపోయింది, 2 నెలలు కావస్తా ఉంది దగ్గరగా. అయితే ఈ పథకానికి ఇంకా ఒక రూపకల్పన జరగలేదనేటువంటి ఒక భావన ప్రజల్లో కలుగుతా ఉంది. ఎందుకంటే మనం గమనించాలి, ఈ సూపర్ 6 లో ఉన్నటువంటి అనేక పథకాలు మరి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ఉన్నామా లేదనేటువంటి డైలమాలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. ఆయన మాట్లాడినటువంటి తీరు కానివ్వండి, చంద్రబాబు గారు పలు సందర్భాల్లో అధికారులతోటి మంత్రులతోటి మాట్లాడినటువంటి సందర్భాల్లో మనం చూసాం. అయితే బాబు గారికి ఒక పేరుంది, యూటర్న్ బాబు అని. మరి ఈ విషయాల్లో యూటర్న్ తీసుకోకుండా ఏదైతే మాట కట్టుబడి ఉన్నాడో ఆ పథకాన్ని మరి యథావిధిగా కొనసాగిస్తేనే ఆయన మాటకి గౌరవం ఉంటుంది. ప్రజలు ఓట్లు వేసినటువంటి ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంది. ఎందుకంటే అయితే ప్రభుత్వానికి కష్టమే. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎన్నో దుబారా, 100 కోట్లు 1000 కోట్లు దుబారా చేసింది గత ప్రభుత్వం. ఆ దుబారాతో పోల్చుకుంటే సామాన్య ప్రజలకి రోజుకు నెలకు 2000 3000 మిగిల్చుకున్నటువంటి సామాన్య సగటు జీవులు ఎవరైతే మహిళలు ఉన్నారో, ఉదయం నుంచి సాయంత్రం దాకా మరి ఆఫీసులకు వెళ్ళి చిన్న ఉద్యోగాలు, పార్ట్ టైం ఉద్యోగాలు తీసుకొని జీవిస్తూ ఉంటారో అలాంటి మహిళలకు వెసులుబాటు కలిగినటువంటి కార్యక్రమం. ఎందుకంటే బాడుగిళ్ళల్లో ఉంటారు, పిల్లలు చదువుకుంటా ఉంటారు, ఆర్థిక వనరులు లేమి, వాళ్ళు ఇచ్చేటువంటి 5000 6000 జీతాలకి వీళ్ళు నెలకి 2-3 వేల రూపాయలు ఈ యొక్క బస్ టికెట్ కి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎంతో ఒక భరోసా కల్పించేటువంటి ఇది మంచి కార్యక్రమం. దీన్ని ఏ కార్యక్రమానికైనా నిధులు కేటాయించకపోయినా ముఖ్యమంత్రి గారి మీద దీని మీద చొరవ తీసుకోవాలా. ఎందుకంటే నెలకి 250 కోట్లు, సంవత్సరానికి 3000 కోట్లు, 5 సంవత్సరాలు ఈ పథకాన్ని కొనసాగిస్తే 15,000 కోట్లు. ఈ రోజు మీరు చూసినట్లయితే నెలకి దాదాపు 67 లక్షల మంది పెన్షన్దారులకు మీరు పెన్షన్ ఇస్తా ఉన్నారు.
ఉద్యోగులకు జీతాలు ఇస్తా ఉన్నారు, అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తా ఉన్నారు అనే సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి. రేపు 1వ తారీఖు వచ్చే వరకు మీ దాదాపు 6,000 కోట్లు మరి జీతాలకి ఈ యొక్క నేను చెప్పినటువంటి 67 లక్షల మంది పెన్షన్లకి మీరు నిధులు కేటాయించి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే మనం ఇందాక అనుకున్నట్లుగా ప్రచార ఆర్భటాలకి తగ్గించి, ఎందుకంటే ఈ యాడ్లు పేజీలు యాడ్లు ఇచ్చి మనం చూస్తాం. గత ప్రభుత్వం ఒక సాక్షి పేపర్కే 406 కోట్ల రూపాయలు యాడ్స్ రూపంలో ఇచ్చింది. అన్ని పత్రికలకి అన్ని ఛానల్స్ కలిపి వాళ్ళు ఇచ్చినటువంటిది 460 కోట్లు అయితే ఒక సాక్షికే 406 కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చి ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దుబారా ఖర్చులన్నీ కూడా పక్కన పెట్టి, అంటే బొమ్మలు వేసుకోవడం, యాడ్స్ ఇచ్చుకోవడం ఇవి కాదు. ప్రజలకి మంచి జరిగినప్పుడు మిమ్మల్ని హర్షిస్తారు, మిమ్మల్ని ప్రజలు కోరుకుంటారు. ఎవరైతే ప్రజాపాలకులు ఉన్నారో ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజారంజకంగా పరిపాలన చేసినప్పుడు మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు. అలా కాకుండా మేము అధికారంలోకి వచ్చాం, మా ఇష్టానుసారంగా చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యాడో అదే పరిస్థితి ఉంటది. అలాగే మనం చూసాం, ఈ యొక్క పథకాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోవాలా. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా మీరు చెప్పారు, ఎన్టీ రామారావు గారితో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మీరు వెంటనే మరి ఓపెన్ చేసి మరి పేద ప్రజలకి మధ్యాహ్న భోజనం పథకం అందించేటువంటి కార్యక్రమం మీరు తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈ విషయంలో ఎక్కడ కూడా ప్రభుత్వం వెనకం చేయకుండా, యూటర్న్ తీసుకోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ రకమైన సిగ్నల్స్ ఏం లేవు. మనం డిబేట్ గా దీన్ని ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో ఏ విధంగా సాగుతోంది, ఇక్కడ దాన్ని త్వరలోనే అమలు చేయబోతున్న సందర్భంలో మనం దీని మీద ఒక డిస్కషన్, ప్రోస్ అండ్ కాన్స్ ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి మీలాంటి రాజకీయ ప్రతినిధులు అలాగే మేధావుల నుంచి ఒక అభిప్రాయం తీసుకోవడంలో భాగంగానే, అంతే తప్ప దీంట్లో ఎటువంటి, ఎందుకంటే నిన్న కూడా సమీక్షించారు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలనేది అక్కడ జరుగుతుంది. విఠల్ గారు, లేకపోతే బీజేపీ మీరు ఈ ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో మీరు కొద్దిగా అంటిముంటున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఎలక్షన్ బిఫోర్ మాకు కనపడింది. సరే, అప్పుడు పరిస్థితి వేరు. ఏదేమైనా ఈ రకమైనటువంటి ఇది వన్ ఆఫ్ ది మేజర్ ప్రామిస్, ఇది మేనిఫెస్టోలో ఇచ్చినటువంటిది మహిళలకి ఉచిత రవాణా అనేది. ఇప్పటికే ఇది లేట్ అయిందేమో అనేది ఒక చిన్నపాటి, ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏమి ఇప్పటికిప్పుడు డబ్బులు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా ఇంప్లిమెంట్ చేసేయచ్చు. కాకపోతే విధి విధానాల రూపకల్పన స్టడీ చేస్తున్నామని చెప్పేసి ఒక 2 months తీసుకున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్ విఠల్ గారు, ఫ్రీ బస్ ఫర్ ఉమెన్? ఇందాక కోటేశ్వరరావు గారు ప్రస్తావించింది, అట్లాగే మీరు ప్రస్తావించిన దాంట్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. కాకపోతే నిధులు సమకూర్చే విధానంలో బడ్జెట్ లో డైరెక్ట్ గా నిధులు కొంత ఏదో ప్రయత్నం చేసినందుకే దేశం మొత్తం గగ్గోలు పెట్టినాయి ప్రతిపక్ష పార్టీ. అందువల్ల ప్రత్యక్షంగా ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినప్పటికీ రాబోయే కాలంలో, అంటే పరోక్ష బడ్జెట్ కేటాయింపుల్లో అయినా సరే ఈ రాష్ట్రానికి అవకాశం ఉన్నంత వరకు సాయం చేసి మా యొక్క ప్రభుత్వం ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వంలో భాగస్వాములైన మేము ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికే కట్టుబడి ఉన్నాము. అందులో మరీ ముఖ్యంగా ఒక ఎకనమిస్టు కూడా అయినటువంటి చంద్రబాబు గారు ఏది చేయాలన్నా ఏది చెప్పాలన్నా అన్ని ఆలోచించి చెప్తాడు. దానికి తగినటువంటి ప్రణాళిక కూడా రూపొందించుకొని ఆయన దీన్ని అనౌన్స్ చేశారు. కాబట్టి పథకం ఆగటం ఎక్కడా జరగదు. కాకపోతే ఇప్పుడు ఇంత సీరియస్ గా జరుగుతున్న డిబేట్ లో ఒక చిన్న జోక్ ఏంటంటే, మహిళలకైనా ఉచిత సర్వీసు పురుషులకు లేదా? ఏం పురుషులు మాత్రం మన వద్దా? మనకు కూడా ఉచిత సర్వీస్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక చిన్న జోక్ గా మాత్రమే చెప్తున్నాను నేను. రెండోది ఏంటంటే, వాస్తవ పరిస్థితులను బట్టి కూడా ఇవాళ మహిళలకి ఉచిత సర్వీస్ కాదు సార్, మహిళలకి ఉచిత సర్వీసు ఇవ్వడం వల్ల నెలకి సుమారుగా 250 కోట్ల రూపాయలు ఏదో నష్టం వాటిల్లుతుంది అనేది ఒక అంచనాకు వచ్చారు. అంటే నా సూచన ఏంటంటే,
ఉచితం కన్నా కూడా ఈ యొక్క టికెట్ రేట్లు తగ్గించి ప్రజలకి అందుబాటులోకి వచ్చేటట్టుగా చేస్తే ఇంకా ఏదన్నా బాగుంటుందేమో అనేది కూడా నా భావన, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అది. ఎందుకనే అంటే ఉచితంగా ఇస్తే ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువ కాకుండా రేట్లు తగ్గిస్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరూ కూడా ఉచితానికన్నా కూడా నాణ్యతమైనటువంటి సేవల కోసం ఎదురు చూస్తున్నారు. రెండోది నాణ్యమైన పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు తప్ప మాకు ఉచితాలు కావాలని ఎవ్వరూ ఆలోచించట్ల. అందుకు నిదర్శనం ఏంటి అంటే నిన్నదాకా ఎన్నో ఉచితాలు ఇచ్చానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఉచితాలు వద్దు నువ్వు వద్దు అని పక్కన కూర్చోబెట్టారు. అందువల్ల ఈ ఉచితాలు అనే దాంట్లో కూడా కొంత క్రియాశీలంగా పారదర్శకంగా తీసుకొని ప్రజలకి నాణ్యమైన పాలన అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే బాగుంటుందని. అదేవిధంగా ఇదే కాదు, మన పెద్దలు చెప్పినట్లుగా అన్నా క్యాంటీన్లు కూడా అన్ని తయారవుతున్నాయండి. మోస్ట్లీ ఆగస్టు 15కే మేజర్ గా ప్రారంభించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తారు. అన్ని కార్యక్రమాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందనేది అందరం గర్వంగా చెప్పగలం. కాకపోతే ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను ఎట్లా అధిగమించాలి అనే దాని మీదనే ఈ యొక్క కాలయాపన, అది దాని గురించినటువంటి అన్వేషణ అంతే తప్ప పథకాలు అయితే ఏవి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, రైట్. సైదా గారు మీరేదో చెప్పదలుచుకున్నట్టున్నారు. మీ ఆడియో మ్యూట్ లో ఉంది సార్. క్లోజింగ్ కామెంట్స్ మీతో క్లోజ్ చేస్తాం. ఆడియో ఒకసారి చెక్ చేయండి. సురేష్ గారు ఇప్పుడు ఓకే సురేష్ గారు నేనేం చెప్తున్నానంటే పెద్ద ఆయన విఠల్ గారు అన్ని బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాడు. కానీ డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సహాయం అందిస్తుంది? ఎందుకంటే మనం బడ్జెట్ లో చూసాం, ₹1 తెలుసులా ఉత్తమాట్లే. ఆయన ప్రసంగంలో చేతి ఇస్తామంటున్నారు. ఎంతవరకు మీరు ఇస్తారు? స్పెసిఫిక్ గా ఇదిగో ఈ పథకానికి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిధులు ఇస్తా ఉన్నాం, ఇదిగో ఈ పథకానికి మేము అందరం కలిసే చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. మాట చెప్పడం తప్ప ఒక్క సింగిల్ ఇంజిన్ మీద భారం వేస్తే మీ వంతు ఏంది? మీరు జిఎస్టీ వసూలు చేస్తున్నారు రాష్ట్రం నుంచి. సార్ ప్రభుత్వం మాదండి, మేమే చేస్తాం, మేము ఇవ్వటం కాదు, ప్రభుత్వం మాది. సైదా గారు ఆయన విఠల్ గారు ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాదే, ఎన్డీఏదే, మాదే రెస్పాన్సిబిలిటీ, మాది బాధ్యత అంటున్నారు. చూద్దాం. ఐ మీన్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కాబట్టి. నేనేం చెప్తుంటే సురేష్ గారు 10 సంవత్సరాల్లో కూడా ఏళ్ళ ప్రభుత్వమే ఉంది కేంద్రంలో. జగన్ ఆయన ఎవరు మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ 10 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు. ఈ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఒక్క నయా పైసా ఇవ్వలా మనం చూసాం. నయా పైసా ఇవ్వలేదని మీరు చెప్పగానే సరిగా సార్, ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే జరిగింది. కేంద్రం నుంచి వచ్చే నిధులతో ఈ క్లోజింగ్ మినిట్స్ లో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ద ఆర్గ్యుమెంట్. అందరికీ తెలిసిందే, వాస్తవం అందరికీ తెలుసు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది. కాకపోతే అప్పుడు పరిస్థితి వేరు, రాజకీయపరమైనటువంటి వెసులుబాటు వేరు, ఆ కన్వీనియన్స్ వేరు, సెంటర్ కి ఇప్పుడున్నటువంటి కన్వీనియన్స్ వేరు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం నుంచి అసలు అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది సార్ గత 5 సంవత్సరాల్లో పర్టికులర్ గా? సరే చూద్దాం. ఓకే, అప్పుడు పరిస్థితి వేరు, రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్ వేరు, ఇప్పుడు నంబర్స్ వేరు, ఈక్వేషన్స్ వేరు, డిపెండెన్సీ వేరు. సో దట్ విల్ మే చేంజ్ ద నేను కొనసాగించాలని కాదు కానీ అభివృద్ధి అంటే మీ దృష్టి ఏమో కానీ మా దృష్టిలో మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఐఐటి కాలేజీలు వచ్చినాయి. ఇవన్నీ అభివృద్ధి కాదని మీరు అనుకుంటే మేమే చెప్పలేం. కానీ అంటే నేను జీరో అంటలేదు సార్, నేను జీరో అంటలేదు. జరగాల్సినంత స్థాయిలో జరగలేదు. ఆయన సైరా గారు అనుకుంటే మళ్ళీ డీటెయిల్ గా మరో డిబేట్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విఠల్ గారు, సైదా గారు, కోటేశ్వర గారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.